గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ వీడియో కాదు కానీ లంచ్ తింటూ మాట్లాడుకుందాం. 2023 డిసెంబర్ నెలలో నేను ఇట్లే మధ్యాహ్నం ఇంటికి నిరాశగా వచ్చి ఒక వీడియో పెట్టా. అప్పుడు నా ఛానల్ మోనిటేషన్ కాలేదు, అయితో లేదు కూడా తెలియదు. నేను సంవత్సరం మొత్తం వీడియో చేసిన 45 గంటలు 48 గంటలు వచ్చేది. ఈ లైవ్లు పెట్టుకునే విధానం అప్పుడు నాకు తెలియదు. లైవ్లు పెట్టుకునేది ఎప్పుడో మోనిటేషన్ అయ్యేది, బహుశా తెలియదు. అందుకని నేను ఈ వీడియోతో పోరాటం చేశాను. ఆ వీడియోలు పెద్దగా రేజ్ కాక చేస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం పెట్టిన దిగాలకు వచ్చి ఇంటికి వచ్చి కూర్చున్న వీడియో కూడా పెట్టాను. చూడండి, 2023 డిసెంబర్లో అమ్మగారు చనిపోయారు. చనిపోయి అప్పటికి 5 నెలలు అయింది. సడన్గా ఒకరోజు మా షాప్ ఓనర్ అమ్మగారు ఫోన్ చేసి మాకు రూమ్ కావాలి, ఖాళీ చేయమన్నారు. 2 నెలలు టైం అడిగాను. సరే అని అన్నారు. నేను ఇంటికి వచ్చి దిగాలకు కూర్చొని బాధపడుతుంటే మావిడ ఎందుకు బాధపడుతున్నావు అంటే ఎలా బతకాలి అర్థం కాలేదు. అమ్మ ఉన్నప్పుడు అమ్మ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక ఎలా బతకాలి ఏంది, సడన్గా షాప్ తీయమన్నారు. అప్పుడు షాప్ పని జరుగుతుంది. నెలకు 19,000 20,000 రూపాయలు వర్క్ అయితే నడుస్తుంది. 20 అంత వేరే షెడ్ పెట్టినప్పుడు కూడా, వేరే ఫౌండరీ పెట్టినప్పుడు కూడా 19,000-20,000 రూపాయలు వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త షాప్ చూసుకోవాలన్నా మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ రూములకు అడ్వాన్స్ ఇవ్వాలి. ఎట్లయితే 50,000 30,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి కదా, రూమ్ తీసుకున్నా కానీ 50,000 అడ్వాన్స్ ఇవ్వాలి. రెంట్ పెరిగింది, సడన్గా ఖాళీ చేయమన్నారు అని కొంచెం టెన్షన్ పడి ఆందోళన పడ్డారు అనమాట. ఈ భయాలు నాకు ఇప్పుడే కాదండి, మాకు పని రూమ్ ఖాళీ చేయమన్న సందర్భాలు, పని బాగా జరిగే సందర్భాలు రూమ్ ఖాళీ చేయమన్న సందర్భాలు గతంలో చాలాసార్లు జరిగినాయి. ఇంకా ఇది జరిగినప్పుడల్లా నేను పోవటం, వాళ్ళని బతిలాడుకోవటం, రిక్వెస్ట్ చేసుకోవడం, ఆందోళన పడటం, టెన్షన్ పడటం జరుగుతూ ఉండేది. అలా కొనసాగుతూ ఉంది. 2022 డిసెంబర్లో ఇంకా నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను. మా అమ్మగారు చనిపోయారు, సంవత్సరం కూడా పూర్తి కాలేదు, ఇప్పుడు ఖాళీ చేయొచ్చో లేదో తెలియదు. ఇప్పుడు 5 నెలలు అయింది. ఒక సంవత్సరం ఆగిన తర్వాత ఖాళీ చేస్తారు, ఒక సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పారు. లేకపోతే మీరు ఉండమంటే ఈ రెంట్ పెంచుకొని రెంట్ ప్రకారం 2 సంవత్సరాలనే ఉంటారంటే వాళ్ళు అప్పటికి ఒకేసారి రెంట్ 700 రూపాయలు పెంచి ఉండమన్నారు. అమ్మయ్య అనుకున్నా, ఇప్పుడు సమస్య అయితే పరిష్కారమైంది అనుకున్నా. కానీ నా మనసుకి అక్కడి నుంచి ఆలోచన పడింది, ఇక ఇది ఎప్పుడైనా ఇబ్బందే. ఈ పనిని పట్టుకోవటము, ఈ రూమ్ ఓనర్లను బతిలాడుకోవడం, ఇలా దాదాపు 27 సంవత్సరాల నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారికి బాడికి పెంచాలి వాళ్ళు అనుకున్న వల్ల ఈ టెన్షన్ వస్తూనే ఉంటుంది. మొదటి 7 సంవత్సరాలు వాళ్ళు రెంట్ పెంచలేదు, ఎందుకంటే కరెంటుతో పాటు రూమ్ అని చెప్పి కరెంటు కట్ చేశారు. నా దగ్గర కరెంట్ వేసుకునే శక్తి లేదు. అది రేకులు, వర్షం పడితే రేకులు గారిద్ది, అది ఎంత అడిగినట్టు ఉంటుంది ఆ గ్రౌండ్ అంతా. వర్షం పడితే పై నీళ్ళన్నీ వచ్చి మా షాప్ ముందు నిలబడితే 2-3 రోజులు పని చేసుకోవడం కూడా కుదరదు అనమాట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు వర్షం పడితే నా షాప్ బయట ఉంటే లోపల రేకులు జాయింట్లు కాబట్టి, పాత రేకులు నీళ్ళు కారుతున్నాయి కాబట్టి, కరెంటు లేదు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఖాళీ చేస్తే అప్పుడు చేరే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా తర్వాత రాను అట్లనే నేను సర్దుకున్నా, ఇవే మంచి పద్ధతులే, ఇట్లా లోపాలన్న రూమ్ అయితేనే నాకు మంచిదని అట్నే ఆ సామాన్ తడిచిపోయే సామాన్ మీద పట్ల కప్పుకుంటా అట్లా ఇబ్బంది పడతా ఉండేవాడిని. 2007లో ఇంకా ఈ కరెంట్ లేక బాగా ఇబ్బంది అవుతుంటే నేను వాళ్ళని గట్టిగా అడిగాను, కరెంట్ వేయించండి నేను రూమ్ ఖాళీ చేస్తానంటే 2007లో వాళ్ళు ఒక ఎస్టీడీ బూత్ మీటర్ ఉంటే ఆ మీటరు దీనికి మార్పిచ్చారు. సరే ఇంకా అక్కడి నుంచి కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన కానీ మొదలైంది. ఇంకా అక్కడి నుంచి రూమ్ కొంచెం కరెంట్ వెలుగుంది కాబట్టి వాళ్ళ డిమాండ్ అప్పుడప్పుడు డిమాండ్ ఏం పెద్ద చేయలేదు, కానీ అప్పుడు కూడా మామూలుగానే పెంచుతున్నారు. 2 సంవత్సరాలకు ఒక 200 అలా పెంచుతూ వచ్చారు. 3 సంవత్సరాలు పెంచుతూ వచ్చారు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే చిన్నగా సెంటర్ డెవలప్ అవడం మొదలుపెట్టింది. 2009 నుంచి ఆ ఏబిఐ గ్రౌండ్లో రూములు కట్టడము ఇది డెవలప్ అవడం మొదలుపెట్టింది. ఇంకా 2012లో ఒకసారి ఖాళీ చేయమన్నారు రూము. అప్పుడు కూడా రేకులు కాకుండా సరే అట్నే చేస్తారన్న, మళ్ళీ రెంట్ పెంచి ఉండమన్నారు. మళ్ళీ 2000 మధ్యలో ఖాళీ చేయమలేదు. కానీ ఇంకా మా అమ్మాయి మ్యారేజ్ టైంలో రేకులు కూడా తీశారు. అంటే నా పక్కన వేరే ఒక అతను చేరి అతను అడ్వాన్స్ ఇచ్చి రేకులు వేపించి షట్టర్ బిగించింది అన్నాడు. నా రూమ్కి అయితే షట్టర్ బిగించలేదు, పక్కన రూమ్కి అయితే షట్టర్ బిగిస్తా వెంబటనే రేకులన్నీ కూడా తీసి కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇంకా అక్కడ 2020 నుంచి నాకు డౌట్ వచ్చింది, ఇంక ఎప్పుడైనా ఖాళీ చేపిస్తారని. ఇంకా అక్కడి నుంచి ఎలా అనుకుంటానే ఉన్నాను. ఎలా అనుకుంటానే 2020లో అటు అమ్మాయి మ్యారేజ్ ఇంకా 5 రోజులు ఉందాక పైన రేకులు ఒకటి తీయడం, అది సర్దుకోవడం, ఇక్కడ ఈ పెళ్లి పనులు చూసుకోవడం అలాడిపోయాను. ఆ తర్వాత ఉపచారం బాగుంది. సరే ఎండ్ జరిగిన తర్వాత పని బాగానే వస్తుంది. పని బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో 2022లో వేరే వాళ్ళు బౌండరీ పెట్టడం, ఆ తర్వాత ఆ పని తగ్గిపోవడం, 2023లో మా అమ్మగారు చనిపోవడం, డిసెంబర్ నెల ఈ రూమ్ ఖాళీ చేయమంటాం, ఆ టెన్షన్ పెట్టింది. ఇంకా అక్కడి నుంచి ఏం జరిగింది ఏమో తెలియదు, కానీ అక్కడి నుంచి నా పని పూర్తిగా తగ్గిపోయింది. అంటే దేవుడు
ఇంకా నీకు ఇది పనికి రాదురా పని అని పూర్తిగా అక్కడి నుంచి 2000 వాళ్ళు ఖాళీ చేయమని రెండోసారి నేను బతిలాడు తీసుకుని కాంచి ఇంకా నా పని పూర్తిగా స్టెప్ బై స్టెప్ తగ్గిపోవడం వచ్చేసింది. నిరాశ నిస్సృహలతో అల్లాడిపోయేవాడిని, విపరీతమైన తలనొప్పితో ఇంటికి వచ్చి టెన్షన్ పడేవాడిని. ఎలా బతకాలి. అలాంటి టైంలో నాకేమైందంటే యూట్యూబ్ 2024 ఫిబ్రవరిలో యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. ఇంకా అమ్మయ్యా ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ 2023 ఏం కాల లైటింగ్ యూట్యూబ్ పేమెంట్ 2023లోనే స్టార్ట్ అయింది. కానీ 24 డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. 2025 ఫిబ్రవరిలో యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. కొంత ధైర్యం వచ్చిందండి. ఇంక యూట్యూబ్ పొందలే ఎలాగో బతకొచ్చో అని చెప్పాయి. కానీ యూట్యూబ్ పేమెంట్ రావడం మొదలు పెట్టించి కొంత భయం, మళ్ళీ భయం అంటే కాదు, యూట్యూబ్ పేమెంట్ రావడం మొదలు పెట్టించి ఇంకో షాప్ పెట్టారు. మళ్ళీ ఇంకా పని తగ్గిపోయింది. సరేలే ఇక్కడ వచ్చి ఎంత వచ్చినా పోయిందా, మనకు నెలకు 8,000 వచ్చినా 10,000 వచ్చినా షాప్ రెంట్ కూడా నాకు 5,000 వచ్చినా సరే యూట్యూబ్ పేమెంట్ నెల కట్టైనా 10,000-12,000 వస్తుంది, ఎట్టబట్టి మేనేజ్ చేయొచ్చులే, పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు కదా అనుకునే టైంలో ఇంకా పని రోజు తగ్గిపోవటం. ఆ తర్వాత యూట్యూబ్లో కూడా ఆ పేమెంట్ వచ్చిన కాంచి మన గురించి కొన్ని విమర్శలు రావడం, వీటన్నిటి నడుమ టెన్షన్లకన్నీ గురైనాయి. ఇంకా అంతా అయిపోయి ఇంకా లాస్ట్కి 2 సంవత్సరాలు ట్రబుల్ చేశాను. వాళ్ళు రెండోసారి రెంట్ పెంచిన కాంచి ఇంకా ఫైనల్గా ఒకరోజు నాకే ఇంకా పని జరగదని చెప్పి నేను ఫోన్ చేయటం, ఖాళీ చేయటం అనటం. తర్వాత మళ్ళీ రెండో రోజు ఆ పని మీద ఉన్న వ్యామోహం పోలేక ఎట్టకుండా సర్దుకొని ఉందని చెప్పి మళ్ళీ ఉంటానని చెప్పడం, వాళ్ళు ఉండమని చెప్పడం. తర్వాత లేదు మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాను ఖాళీ చేయమని చెప్పడం, రెంట్ ఇచ్చిన తర్వాత ఖాళీ చేయమని చెప్పడం ఇవన్నీ జరిగింది. కానీ ఇది ఇంత స్టోరీ ఎందుకు చెప్పానంటే మీరు చూడండి, నా పాత వీడియో 2023 డిసెంబర్లో నేను బాధపడతా పెట్టిన వీడియో. ఈ 24 నెలలు జర్నీ, 25 నెలలు జర్నీ జరిగిందండి. అసలు ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏందో తెలియదు. మనం భయపడతాం కానీ భగవంతుని నమ్మినోడికి జరిగిపోతుంది. అసలు ఈ పని మానుకుంటే ఎలా బతకాలని చెప్పి నేను ఆయిల్ ఇంజన్ చేసేటప్పుడు ఆ పని ఆగిపోయేటప్పుడు టెన్షన్ పడ్డాను. తర్వాత ఆటోలో ఎడ్లై చేసుకునేటప్పుడు ఆ పని అయిపోయినప్పుడు టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత ఆయిల్ ఇంజన్లు ఆ పని అయిపోయి ఎడ్లు పంపునాలు టెస్టింగ్ చేస్తా అది ఆగిపోయినప్పుడు టెన్షన్ పడ్డాను పోటీ వచ్చి. ఈ తర్వాత ఈ మోటార్ సైకిల్ ఎడ్లు ఉండాలని చెప్పి ఆలోచన చేసే టైంలో లాస్ట్కి ఈ పనిలోకి వేరే వాళ్ళు 2012 నుంచి పెట్టడం, 2014 నుంచి వేరే వాళ్ళు తయారవడం, వాళ్ళు ఒక్కొక్కరు పెట్టినప్పుడల్లా ఒకసారి టెన్షన్ పడతా. 2014 కాంచి ఇంక నేను 2022 దాకా కొత్త వాళ్ళు రావడం, వీటిని పోటీలు ఎదుర్కొని పోరాడి పరిగెత్తి అలిసిపోయి ఇంక నా వల్ల కాదయ్యా అని భగవంతుడి మీద భారం వేసి ఆ పని ఇంకో వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఇంక కొత్తగా షెడ్ తీసుకుని ఇంక పని జరగదు. లాస్ట్కి నేను ఖాళీ చేసేటప్పుడు నెలకు 6,000 రూపాయల పని జరిగింది. 6,000లో 3,500 3,000 రెంటు 500 షాప్ మెయింటెన్స్ పోతే నేను 2,500 లెక్కనే 6 నెలలు పనిచేశాను. 2,500 నెలకు 2,500కి ఇంకా టోటల్గా ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది. ఇంకా ఎట్లా జరగాల్సిన జరిగింది అని చెప్పి ఇంకా నేను పని మానుకున్నా. ఇప్పుడు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చదువుతున్నా. యూట్యూబ్ దయ వల్ల మీ అందరి అభిమానం వల్ల 3 పూట్ల ప్రశాంతంగా తిండి తినగలుగుతున్నా. అంటే ఒక సపోర్ట్ ఉంది నా దగ్గర. కొంత పొదుపు ఉన్నప్పటికి కూడా ఇది కొంతవరకు నాకు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మొత్తం దీని మీద జరగదు కానీ మా అమ్మగారు ఎలా సపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ అలా సపోర్ట్ ఇస్తుంది. చూసారా, మనందరం భయపడతా ఉంటాం ఎలా బతకాలి. ధైర్యంగా ఉంటే భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు అనేది ఉదాహరణ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై. ఏదైనప్పటికీ యూట్యూబ్లో కొన్ని విమర్శలు, గొడవలు చాలా జరుగుతుంటాయి. అయినప్పుడు కూడా మనం బతకాలంటే కష్టపడాలి కాబట్టి తప్పదు. నా పనిలోనే ఎన్నో విమర్శలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. ఇది కూడా అంతే సేమ్. ఇక నా జర్నీలో నాకు సపోర్ట్ చేసి సహకరించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి సబ్స్క్రైబర్లకి, ఫాలోవర్స్ అందరూ కూడా మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను, కృతజ్ఞుడిని. ఇలాగే ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.